ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ కోసమై ఒక అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి శుభవార్తతో ఈరోజు ఈ సాయి నీ ముందుకు వచ్చాడు. మరి ఈ శుభవార్త ఏమిటి? అదృష్టంతో కూడినటువంటి నీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనే పూర్తి విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోమ్మా అంటున్నారు. మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చాలా చికాగ్గా ఉంటుందండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండుంటారు. అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. చాలా చక్కగా మనకి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని 24 గంటల్లోనే ఫోన్ ద్వారా మనకైతే తెలియపరుస్తారు. పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ మనకైతే ఒక చక్కని పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారండి గురువుగారు. గురువుగారి ఫోన్ నెంబర్ 7386242425. ఇక ఇప్పుడు బాబాగారి సందేశాన్ని తెలుసుకుందాం. బిడ్డ, అదృష్టంతో కూడినటువంటి గొప్ప శుభవార్తను తెచ్చిపెట్టేటటువంటి మంచి మాటలను ఈరోజు సందేశం ద్వారా నీకు అందివ్వబోతున్నాను. మరి నా మాట ప్రకారంగా నేను చెప్పేటటువంటి ఈ సందేశంలో ఉన్న అర్థాన్ని తెలుసుకొని నీ మనసును నిర్మలంగా ఉంచుకో అని అంటున్నారు. చూడమ్మా, ఎన్నో విధాలుగా అంటే నిన్ను కొంతమంది మోసం చేశారు. అలాగే నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా వారు అనుభవిస్తూ ఉన్నారు. నిన్ను మాత్రం చాలా బాధ పెడుతూ ఉన్నారు. అసలు కారణమే నువ్వు. అంటే వారు లాభాన్ని పొందారంటే అందుకు కారణమైన వాడివి నీవే. అలాగే నీ కష్టంతో వారు సుఖాన్ని అనుభవిస్తున్నారు. కేవలం నువ్వు కష్టం చేస్తే నీకు వచ్చినటువంటి అంటే నీకు రావాల్సినటువంటి ధనాన్ని కూడా వారు అనుభవిస్తున్నారు. నీకు రాకుండా చేస్తున్నారు. కష్టమంతా నీది, ప్రతిఫలమేమో వారు అనుభవిస్తున్నారు. అన్ని విధాలుగా కూడా వ్యాపారంలో కానీ, లేదంటే నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ, ప్రతి పనిలో వారు ఎన్నో రకాలుగా నీ ద్వారా లాభాన్ని పొంది ఉన్నారు. నిన్ను మాత్రం చాలా అంటే చాలా దారుణంగా మోసం చేశారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో, అసలు ఏ దారి కనిపించక అన్ని మార్గాలు మూసుకుపోయి ఏ చెయ్యాలన్నా కూడా భయంతో కూడినటువంటి పరిస్థితులు నీకు ఏర్పడ్డాయి. చుట్టూ ఎవరిని నమ్మాలా అర్థం కావడం లేదు. పోనీ ఎవరినైనా నమ్మితే వారు ఏ విధంగా మోసం చేస్తారా, లేదంటే మనల్ని ఏదైనా కానీ అవసరానికి వాడుకుంటున్నారా, ఈ విధమైనటువంటి ఎక్కువ అనుమానాలు నీలో పెరిగిపోయాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే నిన్ను మోసం చేసిన వారు ఇప్పుడు నీ పరిస్థితులను అర్థం చేసుకోకుండా, కనీసం నీకు తగినటువంటి సహాయాన్ని కూడా అందించకుండా కేవలం తమాషా చూస్తున్నట్టు చూస్తున్నారు. చూడు, లోకం తీరు పూర్తిగా మారిపోయింది. ఎవరైనా కానీ అవసరం కోసం మాత్రమే తలుపు తడతారు. అవసరం తీరిపోయిన తర్వాత మనం ఎంత బాధలో ఉన్నా కానీ కనీసం పలకరిస్తే మరలా ఏదైనా వారికి సహాయం అడుగుతారేమో, లేదంటే వారికి ఏదైనా కానీ మన వంతుగా ఏదైనా డబ్బు రూపంలో ఇవ్వాల్సి వస్తుందేమో అనే విషయంలో బాధపడుతూ ఎవరూ కూడా కనీసం పలకరింపు కూడా రావడం లేదు. ఇప్పుడు నీకున్నటువంటి పరిస్థితి కూడా అంతే. చూడు, నువ్వేమీ బాధపడిన అవసరం లేదు. ఇప్పుడు నీ పరిస్థితిని చూసుకొని నువ్వేమీ దిగాలు పడిన అవసరం లేదు. నీ పని నువ్వు మరలా కొనసాగించు. నీ వంతుగా నువ్వు కష్టపడు, శ్రమించు. ఎవరో నిన్ను మోసం చేశారని నువ్వు మరలా ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోతే ఇక నీవు జీవితంలో కోలుకోలేవు. ఏదైనా కానీ మనకంటూ భగవంతుడు ప్రసాదించినన్ని రోజులు మన వంతు మన కష్టం చేసుకుంటూ పోవాలి కదా. ఎవరు నిన్ను మోసం చేసినా కానీ నీ వంతుగా నువ్వు మరలా ప్రయత్నాన్ని మొదలుపెట్టు. వారికి కూడా నువ్వు ఒక గుణపాఠం చెప్పాలి అనుకుంటే మరలా నువ్వు సంతోషంగా నీ పనిని ఆనందంగా కొనసాగించాలి. అయ్యో, వీడిని ఎంత మోసం చేసినా కూడా మనకంటే మరలా వీడు ఉన్నత స్థాయిలో ఉన్నాడే, సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతున్నాడే అని నిన్ను చూసి వారు కుళ్ళుకోవాలి. నిన్ను చూసినప్పుడల్లా వారు వీడు చాలా చక్కగా మంచిగా ఒక మంచి పొజిషన్లోకి వచ్చేసాడే, మనకు కూడా చెప్పకుండా వీడు ఈ విధంగా ఎలా వచ్చాడా అని వారు కూడా ఆశ్చర్యపోయే విధంగా నీ జీవితం ఉండాలి. అలా ఉండాలంటే తప్పకుండా నీవు మునుపటిలా తిరిగి నీ తెలివితేటలన్నింటినీ కూడా పుంజుకొని మంచిగా అభివృద్ధి చెందాలి. నీకు నేను ఆసరాగా ఉంటాను, సహాయంగా ఉంటాను. అన్ని విధాలుగా నీకు చేదోడు ఓదోడుగా నీ వెంట నిలబడతాను. కాబట్టి ఎవరిని నమ్మాలి బాబా అని నువ్వేమీ బాధపడనవసరం లేదు.
నిన్ను తప్పకుండా ఆదుకునే ఒక మనిషిని పంపిస్తాను. వారి వంతుగా నీకు ఏదో ఒక సహాయాన్ని అందిస్తారు. ఆ సహాయం ఈ బాబాని నీకు చేశాడని పరిపూర్ణంగా నమ్ము. వారికంటే గొప్పగా అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని నీకు అతి త్వరలోనే ప్రసాదిస్తాను. మంచి శుభవార్తలతో నిండినటువంటి రోజులు నీకు నీ కళ్ళ ముందే ఉంచుతాను. ఇప్పటికైనా నాపై నమ్మకంతో ముందుకు అడుగు వెయ్యి. ఇప్పుడు నీకు జరిగినటువంటి నష్టాన్ని నీవు ఎలాగో పూడ్చలేవు. ఇక నుండైనా కానీ నీవు తప్పకుండా జీవితంలో మంచి అంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి మాత్రం తప్పకుండా నీవు అర్హత పొందే తీరుతావు. చూడు, ఒకరోజు మనకు అనుకూలంగా లేదని, మరలా మనకు అనుకూలంగా ఉండదేమోనని, ఒకరు మనల్ని మోసం చేశారని, మరలా మన చెంతకు వచ్చిన వారందరూ కూడా మోసపూరితమైన వారని మనం ఎప్పుడూ అనుకోకూడదు. కాబట్టి ఎవరు ఎలాంటి మనస్తత్వం అనేది మనమే తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. అలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నామని తెలుసుకోవాలి. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.